అమ్మా కూరగాయలు తెచ్చా. సరే. నువ్వు కూరగాయలు తేడమేంటి నాన్న? రెస్పాన్సిబిలిటీ నాన్న, బాధ్యత నాన్న. సడన్ గా అదెందుకు గుర్తుకొచ్చింది నాన్న నీకు? నాన్న టిఫిన్ రెడీ. ఏం టిఫిన్ చేసావమ్మా? ఇడ్లీ, వడ, దోశ, ఉప్మా, పెసరట్టు. అన్నొద్దమ్మా, 2 ఇడ్లీ తీసుకురా చాలు. ఏంటి నాన్న అలా షాక్ అవుతున్నావు? 2 ఇడ్లీ చాలంటే నా 2 కిడ్నీలు సేఫ్ అనిపించింది నాన్న. అదేంటి నాన్న? నువ్వు షాకుల మీద షాకులు ఇస్తుంటే అలాగే ఉంటది. షాక్ ఏముంది నాన్న, పొద్దున్న వెళ్ళి కూరగాయలు తీసుకొచ్చా. అది ఓకేరా, బిగినర్స్ మిస్టేక్ అనుకోవచ్చు. దాని తర్వాత ఏదో అన్నావు కదా, అదే డైజెస్ట్ చేసుకోలేకపోతున్నాను నాన్న. ఆకలి వేయట్లేదు నాన్న. ఎందుకు నాన్న? అంతా ఓకే కదా? హెల్త్ ఇష్యూ ఏమైనా వచ్చిందా? అలాంటిదేం లేదు నాన్న, అంతా ఓకే. మరి ఏమో నాన్న తెలియట్లేదు, ఇంతకుముందు వేసినంత ఆకలి వేయట్లేదు. ఒకసారి డాక్టర్ దగ్గరికి వెళ్దాం పదా. వద్దు నాన్న, నాకేమి ఇది హెల్త్ ఇష్యూలాగా అనిపించట్లేదు. సరే నాన్న, ఏమైనా తేడా అనిపిస్తే వెంటనే చెప్పు, ఎందుకంటే అలా ఆకలేయకుండా ఉండకూడదు. ఓకే నాన్న. సరే ఇప్పుడు చెప్పు. దేని గురించి? నిన్న నైట్ నువ్వు చేసిన భాగోతం గురించి. అంటే అది ఎప్పటి నుంచి మొదలు పెట్టావు నాన్న? అది నానా ఇదిగో 2 ఇడ్లీలు తీసుకొచ్చా, తిను. ఫస్ట్ టైం మన ఇంటికి నెమలి కాకుండా వేరే అమ్మాయి రావడం. ఎవర్రా అమ్మాయి? అది ఇప్పటిదాకా దాని గురించి అడుగుతున్నాను, నువ్వు ఆగు. నాన్న, తను మా సీనియర్ జుంబా ఇన్స్ట్రక్టర్. తనకేదో మనసు బాలేక మందేయాలనింది. నేను నెమలి వెళ్ళాం, మంద అయిపోయింది, బయటకు వచ్చాం, పోలీసులకు దొరికాం. టైంకి నేను రాకపోయి ఉంటే ఇవే ఇడ్లీలు వితౌట్ చట్నీ చిప్పలో వేసి ఇచ్చేవాళ్ళు. మీరాగండి. ఏ మాట కామాట, అమ్మాయి మాత్రం భలే ముద్దుగా ఉందండి. జానకి తప్ప తాగి పోలీసులకు దొరికిపోయారు. దాందేముందండి, చెప్పాడు కదా మనసు బాగాలేదని. అంతే అంటావా? అంతే. ఈ ఒక్క విషయంలో ఐ విల్ అగ్రీ విత్ యూ. వెళ్ళరా, వెళ్ళి అమ్మాయిని లేపు. ఎందుకురా? నిన్న వాళ్ళు నాకు చూపించిన జురాసిక్ పార్క్ గుర్తు చేసుకుంటే భయమేస్తుందమ్మా. అవునా? ఏంటి, మన యానిమల్ పార్క్ అంటే పెద్దదా అది? చాలా పెద్దది, చాలా భయపడ్డా మమ్మీ. వాళ్ళు నిన్నే భయపెట్టారంటే చాలా గొప్ప విషయం రా. ఇంతకీ అమ్మాయి పేరేంట్రా? రవీనా. నార్త్ ఇండియన్స్ అండి. తెలుగు వచ్చారా? చాలా బాగొచ్చమ్మా. అవునా? అమ్మాయి మనసు ఎందుకు బాగాలేదురా? ఏమో అమ్మా, అడగలేదు. ఫస్ట్ అడగాల్సింది అవే. అవన్నీ వాడికేం తెలుసు, నెమలి లేచక చెప్తుందిలే. నెమలా? ఏంట్రా అలా ఉలికిపడ్డావు? అదెంత చేసిందో తెలుసా నాన్న? ఏం చేసిందిరా? వితౌట్ వెపన్ నన్ను మర్డర్ చేసింది మమ్మీ. అది తాగి చేసిన రచ్చ, అంత ఎంత కాదు నాన్న. నెమల్లో ఆ యాంగిల్ కూడా ఉందారా? చాలా యాంగిల్స్ ఉన్నాయి. సైన్లు కాసులు లేవంతే. నా తీట మొత్తం తెరిచేసి టెక్నోమీటర్ చూపించింది. ఫస్ట్ టైం 3rd డిగ్రీ ఎలా ఉంటుందో ఎక్స్పీరియన్స్ అయిందనమాట. జస్ట్ 3rd డిగ్రీ కాదు నాన్న, 300 degrees చూపించింది.
ఓ మై గాడ్, ఇదేంటి? ఎక్కడున్నాను నేను? ఇది ఏం చేసేసింది నన్ను? గుడ్ మార్నింగ్, వెళ్ళి బెడ్ కాఫీ తీసుకురా. డోంట్ వరీ, నేను నిన్నేం చేయలేదు. మా అమ్మ నాన్న నన్ను చాలా బాగా పెంచారు. ఎక్కడున్నాం మనం? ఈ పురాతన కట్టడాలు చూస్తుంటే బాలుగడి కొంపలా ఉంది. బాలునా? ఓ మై గాడ్, అయినా ఎందుకంత కంగారు పడుతున్నావు? అసలు మనం ఇక్కడికి ఎలా వచ్చాం? ఫ్లైట్లో. అంటే ఇప్పుడు మనం హైదరాబాద్ లేమా? నైట్కి నైట్ నన్ను స్టేట్ దాటించేశారా? అవును, నువ్వు యువరానివి, నేను ఒంటికన్ను రాక్షసుని మంచంతో సహా నిన్ను ఎత్తుకొచ్చా. అబ్బు, నువ్వు ఒకదానివి. బయటికి ఎలా వెళ్దాం? క్లాస్కి టైం అవుతుంది. ఇవాళ సండే. అయినా సరే వెళ్ళాలి కదా. ఎందుకంత భయపడుతున్నావు? లోపల బాలుగాడి పేస్ట్ బ్రష్ ఉంటుంది, ముందెళ్ళి పళ్ళు తోముకుపో. నో, ఛీ. మనం ఫ్రెండ్స్, ఒకటే మంచం, ఒకటే కంచం, ఒకటే బ్రష్. నో, నాకలా కుదరదు. సరే, బ్రష్ వదిలేసి వెళ్ళి పేస్ట్ వాడుకో. దేవుడా, నువ్వు బ్రష్ చేయవా? సింహాలు. అబ్బు, పిచ్చి పిల్ల ఎలా బతుకుతుందో ఏంటో. ఆంటీ ఏం టిఫిన్ చేశారు? హాయ్రా బాలు, జరగా. ఏమ్మా నెమలి, ఎలా జరిగింది ప్రయాణం? ప్రయాణమా? అదేనమ్మా, మత్తులోంచి స్పృహలోకి. అంటే అంకుల్ అది. పర్లేదులే అమ్మా, బాలు అంతా చెప్పాడు. ఏం చెప్పావురా? నిన్న నువ్వు నాకు చేసిన సుఖప్రసవం గురించి చెప్పా. యూజ్లెస్ ఫెలో. టిఫిన్ తింటావా అమ్మా? లేట్ అయింది కదా ఆంటీ, వాడేం మిగిల్చుంటాడు. లేదమ్మా, వాడి వేళ ఓన్లీ 2 ఇడ్లీలు మాత్రమే తిన్నాడు. అయితే నాకు కూడా 2 ఇడ్లీలు పెట్టండి ఆంటీ. అన్ని ఐటమ్స్ వండాను, ఇప్పుడు అవన్నీ ఎవరు తినాలి? మీ నాన్నని తలుచుకుని మేడ మీద పెట్టు, ఎగురుకుంటూ వచ్చి తింటాడు. మీ అమ్మకు కూడా ఒక ప్లేట్ పెడతాలండి. అంకుల్, నా గర్ల్ ఫ్రెండ్. హలో అంకుల్. హాయ్ అమ్మా. తీసుకోమ్మా. రామా, కూర్చో. టిఫిన్ చేస్తావా అమ్మా? నువ్వు చేసావు కదా, అదేనమ్మా. టిఫిన్ తింటావా అని అడుగుతుంది. తింటానా ఆంటీ? ఒక 2 ఇడ్లీ పెట్టుకొస్తానమ్మా. వద్దా ఆంటీ, తన డైటింగ్, ఒక ఇడ్లీ చాలు. పర్లేదు ఆంటీ, డైటింగ్ ఏం లేదు, తింటాను. తిను, గొర్రె బలిస్తే గొర్రెలోడికే లాభం. రాంగ్ సిచ్యువేషన్ యూజ్ చేశానా? రాంగ్ పర్సన్ తో యూజ్ చేసావు. నీకింత తెలివి ఎక్కడి నుంచి వచ్చింది రోయ్? అదే నాకు అర్థం కావట్లేదమ్మా. తిను. ఏంటమ్మా, ఏదో మనసు బాగోలేదట? అంటే అది తినేటప్పుడు ఎందుకంటే అవన్నీ నువ్వు తినమ్మా. పర్లేదు ఆంటీ, మా అమ్మమ్మ గుర్తొచ్చింది అంకుల్. అయ్యో, ఎలా చనిపోయారమ్మా? హార్ట్ అటాక్ ఆంటీ. మా అమ్మమ్మ కూడా నిద్రలోనే చనిపోయింది. ఓ, చాలా హ్యాపీగా వెళ్ళారనమాట. మేము నిద్రలో ఉన్నామమ్మా, ఆవిడ అరుచుకుంటూనే వెళ్ళింది. ఇంకా 2 ఇడ్లీలు పెడతానమ్మా. 4 అయినా పర్లేదు ఆంటీ. రోజు ఇంతేనా?
బ్రేక్ఫాస్ట్ క్వీన్ లాగా చేయమని మా అమ్మమ్మ చెప్పింది. నువ్వు క్వీన్ లా తినట్లా, స్లేవ్ లా తింటున్నావు. నువ్వు ఊరుకోవే తల్లి. బ్రేక్ఫాస్ట్ చాలా బాగుంది ఆంటీ. అంకుల్ ఏదో చెప్పాలనుకుంటున్నారు, చెప్పండి. అదేం లేదమ్మా. ఐ కెన్ రీడ్ యువర్ మైండ్ అంకుల్. వీడాపాడు, అది మొదలెట్టింది అనుకుంటున్నారు కదా. ఊరుకోవే. అలాంటిదేం లేదమ్మా. ఆకలేస్తుంది, నాకు కూడా టిఫిన్ పెట్టవే. అంటే అదేంటి, ఏమైంది? అంటే అమ్మాయి కడుపు నిండా తింటుందని అని మొత్తం అమ్మాయికే పెట్టేశాను. ఫస్ట్ ఇంప్రెషన్ ఇస్ ద బెస్ట్ ఇంప్రెషన్ రవీనా. ఓ సారీ అంకుల్. సారీ ఎందుకమ్మా? ఒక్క పూట తిండి తినకపోతే మీ అంకుల్కి ఏం కాదులే. బాలు నెమలి నా గురించి ఏం తెలియకపోయినా ఎమోషనల్ సపోర్ట్ ఇచ్చారు. మీరు నా సేఫ్టీ కోసం ఇంటి తెచ్చి పెట్టుకున్నారు. ఆంటీ నాకు కడుపు నిండా ఫుడ్ పెట్టారు. నేను మీకోసం ఏదైనా చెయ్యాలి అంకుల్. కొంపదీసి మీ ఆస్తి రాయిస్తావంటే? నెమలి వంట లాంటిది ఏమన్నా చేస్తుందేమో. గుడ్ ఐడియా బాలు. అది అమ్మా, అది నేను మా ఆవిడ చేసిన ఫుడ్ తప్ప వేరే ఫుడ్ తిన్నమ్మా. చప్పటి కూడా అలవాటు అయిపోయింది కదా. పాపం ఆ ఆంటీకి ఒక్కరోజు రెస్ట్ ఇద్దాం అంకుల్. మీరు కూర్చోండి ఆంటీ, మీ రుణం నేను తీర్చుకుంటా. బాలు నెమలి లెట్స్ గో. ఉండు, నా ఆమర్ తెచ్చుకుంటా. ఎందుకు? ఏదో పెద్ద యుద్ధానికి పిలిచినట్టు పిలుస్తున్నావు కదా, భయం వేస్తుంది. మాస్టర్ షెఫ్ ఇక్కడ. ఆ జుంబా క్లాస్ దగ్గర ఉన్న ఇడ్లీ బండి నీదే కదా. షట్ అప్. బాలు మీరేం తింటారు? నడిచేవి, ఎగిరేవి, ఈదేవి అన్ని తింటాం. మీరు నాన్ వెజ్జా? అవునండి, ప్యూర్ నాన్ వెజ్. ఏ మీరు వెజ్జా? అవును. మరి నిన్న మందు తాగావు. మందు వెజ్జే కదా నెమలి, కానీ నాన్ వెజ్ పక్కన పెట్టుకుని తాగుతాను. స్టఫ్. సరే ఇప్పుడు ఏం చేద్దాం? వంట చేద్దాం. పెంట చేయకపోతే చాలు. ఇంతకీ ఏం వండుదాం? చికెన్. ఎందుకంత ఎక్స్ట్రీమ్ ఫుడ్? పాలకూర పప్పు, వంకాయ పచ్చడి లాంటివి ట్రై చేద్దాం. లేదు, రక్తం చిందాల్సిందే. నువ్వు ఎలా అంటే ఎలా రవీనా, నా ఫుల్ సపోర్ట్ ఇస్తా నీకు. ఒక బౌల్ తీసుకొని దానికి పసుపు తగిలించాలి. రే ఏంట్రా ఇది, చచ్చిన కోడికి మేకప్ వేస్తుంది. ఇది ప్రాసెస్ నెమలి. కన్ఫర్మ్ రా, ఇంకా మనకు పెరాల్సిస్. నువ్వు ఆగవే తల్లి. తర్వాత అల్లం వెల్లుల్లి పెరుగు తీసుకొని ఇలా కలపాలి. హలో, ఏంటి వంటల ప్రోగ్రామ్ చేస్తున్నావా? ఏంటి రన్నింగ్ కామెంటరీ? మేమేం చేయాలి? కరెక్ట్, నువ్వు రైస్ పెట్టు. నేను వెళ్ళి కర్రీస్ తీసుకొస్తా. బాలు ఎందుకు బాలు? సేఫ్ సైడ్ కి. ఏం భయపడకు బాలు, మన వంటకి ఫ్యాన్స్ ఉన్నారు. మీ ఏరియా స్ట్రీట్ డాగ్స్ కదా? అంటే ఎవరు తినకపోతే అవే కదా న్యాయం చేసేది. ఏంట్రా? నా ప్రేమను గుగ్గిపాలు చెయ్యకే ప్లీజ్. చేస్తా, ఖచ్చితంగా చేస్తా. ఎందుకే? లేకపోతే నన్ను లెస్బియన్ ని చేస్తావరా? అవును నెమలి, ఈ ఫుడ్ తింటే నువ్వు స్ట్రైట్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి. రవీనా, నిన్నేం జరిగిందో నీకు గుర్తులేదా? ఏముంది, మీరు వచ్చారు, నువ్వు బాటిల్ పలగొట్టావు, నేను వేరే బాటిల్ ఓపెన్ చేశాను, తాగి పడుకున్నాం, ఇక్కడ లేచాం. ఓ షిట్, ఏదో మిస్ అయింది మధ్యలో. అబ్బే ఏం మిస్ అవ్వలేదండి. లేదు బాలు, ఏదో మిస్ అయింది. అవును, టైం ట్రావెల్ చేసి వచ్చాం ఇక్కడికి. ఓ ఏంటే ఓ? నాకు తెలుసు నువ్వెందుకు ఇలా చేస్తున్నావో. ఏం తెలుసండి మీకు? నేను నీ లవ్ ని యాక్సెప్ట్ చేయలేదనే కదా. చిచ్చి నా బతుకు. నేనెప్పుడు ఆ దృష్టితో నిన్ను చూడలేదు నెమలి. కొంపదీసి కొంచెం గట్టిగా ట్రై చేస్తుంటే ఇది నాకు పడిపోయేదంటావరా?
బట్ నువ్వంటే నాకు నిజంగా ఇష్టం నెమలి. ఎందుకేంటి? నిన్ను బాలుని చూస్తుంటే నాకు జెలస్ ఫీలింగ్ వస్తుంది. ఎందుకండి? మీ ఫ్రెండ్షిప్ చూసి చిన్నప్పటి నుంచి నాకు ఇలాంటి ఫ్రెండ్సే లేరు. ఏంటి రవి నా అలా ఫీల్ అవుతున్నావు? ఇలాంటి ఫ్రెండ్సే కాదు, అసలు ఎలాంటి ఫ్రెండ్స్ లేరు. ఏంటిది చిన్నపిల్ల ఏడుస్తున్నావు? నేనేం ఏడవట్లేదు. సర్లే, నీకు మేమున్నాం, అలా ఫీల్ అవ్వకు. నన్ను కూడా మీ బ్యాచ్ లో జాయిన్ చేసుకుంటారా? ఎప్పటికైనా మా బ్యాచ్ లోకి రావాల్సిందే కదా. అంటే అంటే మనం కలిసిపోయాం కదా, ఎప్పటికైనా మన ట్రయో అదిరిపోద్ది. యాయా అది నిజం, ముగ్గురు పొనగాళ్ళు మనం. కష్టమేరా బాలు. ఏంటి ఇంకా రావట్లేదు? ఏంటండి వరద బాధితులాగా చూస్తున్నారు? లైఫ్లో ఫస్ట్ టైం నీ కుంభీపాకం కాక వేరే వాళ్ళ ఫుడ్ తినే అవకాశం కలిగిందే. పక్కింటి పుల్లకూర ఎప్పుడు బాగానే ఉంటదిలే. పెళ్ళం వండితే కమ్మని కూర కూడా పుల్లగానే ఉంటదిలే. ఏం లేదు, అదిగో వాళ్ళు వచ్చేస్తున్నారు, రండి. వంట రెడీ. అంకుల్, ఇక దేవుడి మీదే భారం. బాలు, కాల్ అంబులెన్స్ రా. నాన్న, ఏమండి నాన్న, ఏమండి? హత్య, ఇది ఘోరమైన హత్య. నాన్న, నాన్న, వచ్చి నీ అమ్మ, నువ్వు ఊరుకోవే. నాన్న, నాన్న, ఏమండి మాట్లాడండి. ఏమండి? ఎంత అద్భుతమైన ఫుడ్. బాగుందా అంకుల్? మా అమ్మ గుర్తొచ్చిందమ్మా. దేవత. దీన్ని పెళ్లి చేసుకున్నానని బాధతో మంచం పట్టిపోయింది. లేకపోతే 100 ఏళ్ళు బతికేది మీ అమ్మ. ఖచ్చితంగా బతికేది. అయినా నువ్వు వెజ్ కదా, నాన్ వెజ్ అంత బాగా ఎలా ఉండవు? నేనేం చేసినా ప్రేమతో చేస్తా. బాలు, వాట్ ఈస్ దిస్ బిహేవియర్? స్టాప్ ఇట్. అమ్మా నువ్వు కూడా తినవే. నిజంగా బాగుందమ్మా. ఎందుకే మీరు అబిట్లమ్మా? చప్పట్లు చప్పట్లు అండి, చప్పట్లు. బుద్ధుందా నీకు? ఇప్పుడు ఎందుకు ఇదంతా? ఇంతకీ మీ నాన్నగారు ఏం చేస్తారమ్మా? రిటైర్డ్ ఆర్మీ మేజర్ అంకుల్. తేడా వస్తే నువ్వు ఎన్కౌంటర్ బాలు. మరి మదర్? చనిపోయారు అంకుల్. ఓ సారీ. నువ్వేం బాధపడకమ్మా, నువ్వు ఎప్పుడు కావాలంటే అప్పుడు రా, ఏం కావాలన్నా వండి పెడతా, సరేనా? సరే ఆంటీ. నీకు బ్రదర్ అండ్ సిస్టర్స్ ఎవరైనా ఉన్నారమ్మా? లేదు అంకుల్, నేను ఒక్కదాన్నే అమ్మాయిని. అంకుల్, బాలుకి పిల్ల అంటే చాలా ఇష్టం. తెలుసమ్మా, అర్ధరాత్రి ఇంటికి తీసుకొచ్చినప్పుడే అర్థమైంది. అందుకే అన్ని డీటెయిల్స్ కనుక్కుంటున్నాను. మీరు సూపర్ అంకుల్. ఏదో నీ అభిమానం. అమ్మ నా డాడీ, నువ్వు మామూలుడు కాదు. నీకోసమేరా నేనేం చేసినా. థ్యాంక్స్ నాన్న, ఐ లవ్ యూ. ఐ లవ్ యూ టూ మై సన్. సిబ్లింగ్స్ లేకపోతే ఏందమ్మా, అమ్మ బాలున్నాడుగా నీకు. అమ్మా ఏం మాట్లాడుతున్నావు? ఆంటీ, మీకేం తెలీదు, అలాంటివి అనకండి. ఇక్కడ ఇంత పెద్ద చర్చ జరుగుతూ ఉంటే ఏంటి నువ్వు నాన్ సింక్ లో? సారీ, నేనేమన్నా, మీరు కూడా తినండి అమ్మా, తినండి. ఇప్పుడే తిన్నాను కదా ఆంటీ, మీల్ టు మీల్ గ్యాప్ మెయింటైన్ చేస్తాను నేను. ఓకే. మరి నేను వెళ్ళొస్తానా ఆంటీ? అప్పుడేనా? పనులున్నాయి బాలు. సాయంత్రం వరకు ఉండెళ్ళొచ్చు కదా. ఈసారి వచ్చినప్పుడు డే మొత్తం ఉండేలాగా ప్లాన్ చేస్తా. డాడీ ఏమో రిటర్న్ అయ్యారు, ఈవినింగ్ వరకు వచ్చేస్తారు. వెళ్ళాలి.
సరే. ఆంటీ, అంకుల్, థ్యాంక్ యూ వెరీ మచ్. అయ్యో థ్యాంక్స్ దేనికమ్మా? యాక్చువల్లీ నేనే నీకు థ్యాంక్స్ చెప్పాలి. చచ్చిన నా నాలుకకు ప్రాణం పోసావు. అబ్బా బాయ్ నెమలి. మంచి వెళ్ళొస్తాను ఆంటీ. బాయ్ బాయ్ అంకుల్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎనీథింగ్ అండ్ ఎవ్రీథింగ్ ఫర్ యూ రవీనా. రేపు క్లాస్లో నీకోసం వెయిట్ చేస్తూ ఉంటాను, సరేనా? యా ఓకే బాయ్. బంగారం. అమ్మయ్యా నా గోత్రం బాగుపడుద్ది. మా బాలుగాడి పొలంలో మొలకలు వచ్చాయి. అమ్మా ఆకలి అవుతుంది.